హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. సిల్క్ స్మిత ఈ పేరంటే తెలియని వారుండరు. తన అందచందాలతో ఓ తరం కుర్రకారుని ఉర్రు తొలగించిన హీరోయిన్ కమ్ డాన్సర్. ఈమె ప్రపంచాన్ని వీడి ఇన్నాళ్ళైనా ప్రేక్షకులలో తన పేరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. ఆమె తన కెరీర్ను చాలా కింద నుంచి ప్రారంభించి తన కీర్తిని ఆకాశమంత ఎత్తుకు తన నటన అందచందాలతో తీసుకెళ్లింది. 1960 డిసెంబర్ 2వ తేదీన చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు సిల్క్ స్మిత. 23 సెప్టెంబర్ 1996న తన 36 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు సిల్క్ స్మిత. ఆమె కెరీర్కు సంబంధించి, ఆమె చావుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సిల్క్ స్మిత బాల్యం కష్టాల్లోనే గడిచింది. తాను కడు పేదరిక కుటుంబంలో జన్మించింది. ఆమె ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దాని కారణంగా తాను కేవలం 10 సంవత్సరాల వయసులో చదువు మానేయవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సిల్క్ స్మిత పెళ్లి కూడా చేసుకుంది. అక్కడ తనకు సుఖం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అత్తమామల ఇంటి నుంచి వదిలి చెన్నై చేరుకుంది. ఏలూరులో నిరుపేద కుటుంబంలో విజయలక్ష్మిగా జన్మించిన ఆమె 4వ తరగతి తర్వాత సినిమా స్టార్గా కావాలనే పట్టుదలతో ఇంటిని విడిచిపెట్టి చెన్నై చేరింది. 1979లో తమిళ చిత్రం వండి అంటే చక్రంలో తన మొదటి పాత్రలో ఎక్కువ గుర్తింపును, ప్రశంసలను పొందింది సిల్క్ స్మిత. ఆ సినిమా తర్వాత తన పేరు చివరన సిల్క్ అనే పేరును పెట్టుకుంది. పలు కథనాల ప్రకారం తనకు 14 ఏళ్లకే పెళ్ళయి ఎంతో గృహహింసను కూడా ఎదుర్కొన్నారు. అదంతా భరించలేని సిల్క్ స్మిత ఇంటి నుంచి పారిపోయారు. అలా తన ఫ్రెండ్ అయిన ఒక మేకప్ ఆర్టిస్ట్ ఇంట్లో తలదాచుకున్నారు. తన ఫ్రెండ్తో సినిమా సెట్స్కు వెళ్తూ మేకప్ గురించి నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మెల్లగా తను కూడా మేకప్ ఆర్టిస్ట్గా మారారు. ఈ క్రమంలో ఆంథనీ ఈస్ట్మన్ అనే దర్శకుడు తన మొదటి సినిమాలో అవకాశాన్ని కల్పించాడు. దాని తర్వాత తన జీవితమే మారిపోయింది. ఆ తర్వాత విను చక్రవర్తి అనే తమిళ దర్శకుడు తనకు సినిమాల్లో బ్రేక్ ఇచ్చి యాక్టింగ్, డాన్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సహాయపడ్డాడు. ఆ తర్వాత మోహన్ లాల్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకోవడం మొదలుపెట్టింది సిల్క్ స్మిత. సిల్క్ స్మిత చాలా సినిమాల్లో ఐటెం సాంగ్ చేశారు. నిడివి తక్కువగా ఉండేవి. అయితే ప్రేక్షకులను ఆకర్షించేందుకు ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్లపై మాత్రం ఆమె ఫోటోలు చాలా పెద్దగా వేసేవారు నిర్మాతలు. నిజంగా చెప్పాలంటే చాలా మంది రహస్య ఊహలకు ఆమె యువరాణిగా నిలిచింది. సినిమా అంతా వదిలేసి తనను మాత్రమే చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారంటే అసయోక్తి కాదు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు ఆమె టార్చ్ బేరర్గా నిలిచారు. అప్పట్లో స్కిన్ షో చేయాలంటే హీరోయిన్లు భయపడేవారు. చీరలు, సల్వార్ కమీజ్ ధరించే రోజుల్లో బికినీ ధరించి కుర్రాలకు మతిపోయేలా చేసింది సిల్క్ స్మిత. తన బోల్డ్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిల్క్ సినిమా అంటే హిట్టే అన్నట్లుగా పేరు సంపాదించింది. మత్తెక్కించే కళ్ళతో శృంగార దేవతగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది సిల్క్ స్మిత. అన్ని పరిశ్రమల్లోని అగ్ర హీరోల సరసన సిల్క్ స్మిత నటించింది. తాను చేసే బోల్డ్ షోపై పలువురు పలు రకాలుగా మాట్లాడుకున్నప్పటికీ సిల్క్ స్మిత డోంట్ కేర్ అన్నట్టుగా ఉండేది. స్క్రీన్పై సెక్సీ స్క్వీన్గా కనిపించినప్పటికీ జీవితంలో మాత్రం సిల్క్ చిన్న పిల్లలా ఉండేదట. అయితే ఎప్పుడూ తన చుట్టూ మగవారిని ఎంటర్టైన్ చేసేది కాదట. ఇక తన స్నేహితురాలి కోసం సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టిన సిల్క్ స్మిత చాలా నష్టపోయిందట. ఎవరిని ఆదుకోమని కూడా అడగలేదట. 1996 సెప్టెంబర్ 20న రాత్రి సిల్క్ స్మిత తన స్నేహితురాలికి ఫోన్ చేసి ఏదో మాట్లాడాలని చెప్పిందట. మర్నాడు ఉదయం సెప్టెంబర్ 23న అక్కడికి వెళ్లేసరికి సిల్క్ స్మిత హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. అయితే తన మృతికి కారణాలు ఏంటో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. సిల్క్ స్మిత శరీరంలో ఆల్కహాల్ మోతాదు ఎక్కువగా ఉండడంతోనే మృతి చెందిందంటూ ఒక నివేదికలో తెలిపారు. అంతేకాదు పోలీసులు సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకుంటారు. అయితే అది స్పష్టత లోపించింది. మొత్తానికి సిల్క్ స్మిత డెత్ మిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.